ఎనకట చలికాలం అంటే ఎట్లుండే గల్లీకో సలిమంట ఎద్దురు మంచిగా బావుల కాడికి వెళ్ళి కంది కట్టే పుల్లలు బొల్లలు మొత్తం ఏరుకొచ్చి మంటేసుకొని అర్ధవరాత్రి దాకా ముచ్చట్లు పెట్టేటోళ్ళు పెయ్యి గరామయ్యేది నలుగురు కూడి మాట్లాడుకున్నట్టు ఉండేది ఇప్పుడు పోరగాళ్ళకి సలిమంటలు అంటే ఏందో కూడా తెలియదు చలి పెడుతుంది కదా మనం గరం గరం వార్తలు జల్దిన చూసేద్దాం పారి ముందుగా హెడ్లైన్స్ ఇద్దామా జోరందుకుంది ఓట్ల ప్రచారం ఎవరికి ఎట్లుందో మరి గాచారం మనోళ్ళు ఎక్కబోతుర్రు గొర్రెలు గూగుల్ మ్యాప్ వాడుతుర్రు సార్లు ఢిల్లీలా రైతన్నల పోరాటం మద్దతు ధర కోసం ఆరాటం కోపిష్టి సత్తిగాడు అబ్బా నువ్వు నా కళ్ళ ముందర అసలే కనిపించక చెప్తున్నా చూడు మొత్తము ఇగో ఇట్లా మొత్తం లాగు అంగి మొత్తం చెప్పుకుంటా చూడు ఏమనుకుంటున్నావు వెళ్ళిపోతావా చివరస్తల కాడ కూర్చొని అడుకుంటా ఇగో ఇలా చెట్టు ఉన్నది గుద్దుకుంటా వెళ్ళిపోయికి వెళ్ళి చెప్తున్నా చూడు అరే ఇప్పుడు నడుస్తుంది అస్సలు ప్రచారం పార్టీల అధ్యక్షుల నుంచి మొదలు పెడితే కార్యకర్తల దాకా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పదవులు ఉన్నోళ్ళు పదవులు కావాలనుకునేటోళ్ళు టికెట్లు వచ్చినోళ్ళు టికెట్లు రాకున్నా ఇమ్మతిచ్చేటోళ్ళు పాతోళ్ళు కొత్తోళ్ళు తాజాలు మాజీలు అందరికందరూ ప్రచారంలోనే ఉన్నారు ఓ 10 రోజులు గట్టిగా కష్టపడితే 5 ఏళ్ళ కూలి పడుతుంది మరి ఆ పార్టీ ఈ పార్టీ అనేం లేదు అన్ని పార్టీలకు ఓట్ల కూలే ముఖ్యం మరి ఇలా ఎవరెవరు ఏం మాట్లాడిరో మనం అరుసుకోవాలి కదా తగ్గఫర్ నడుస్తుంది పో ప్రచారం ఇటు కారు గుర్తు కేసీఆర్ సారు అటు కూటమి లీడర్లు పొల్లు తిరుగుతుండ్రు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలల్లా 7 మీటింగ్లు పెట్టిండు కేసీఆర్ సారు ఇయాల కూడా చంద్రాల సార్కే సూటి పెట్టిండు హైదరాబాద్ నేను పెద్ద మేధావిని హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టినట్టాడు ఆయన ఈ పటం పాడుగాని పెట్టినవో లేదో కానీ కరెంట్ ఆడబెట్టినవు నీవు పెద్ద మేధావి అయితే మరి ఎందుకు ఇయ్యాల నీ పీరియల కరెంటు వాడేదో చెప్పిండు వీడేదో చెప్పిండు అని గాలి గత్తర ఓట్లేసినాం అనుకో నెక్స్ట్ 5 ఏళ్ళు అదే గాలి గత్తరనే ఉంటుంది షేర్లింగంపల్లిలో చక్కర్లు కొట్టిన చంద్రన్న హైదరాబాద్ అభివృద్ధి మీద కొత్త పలుకులు పలుకుతుండు నేనేదో హైదరాబాద్ ని కట్టానని చెప్పుకుంటున్నాను నేను కట్టలేదు పులి కుతుబ్ షానే కట్టా తెలంగాణ ప్రాంతానికి ఆర్థిక వనరులు సమకూర్చుంచే బ్రహ్మమైనటువంటి ఒక నగరం సైబరాబాద్ నగరాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం ఇక రాహుల్ గాంధీ సారు భూపాలపల్లి పరిగి ఆర్మూర్ల మీటింగ్లు పెట్టి కూటమిని గెలిపిస్తందుకు కష్టపడుతుండు కేసీఆర్ మతలబ్ ఖాओ కమిషన్ రావ్ కేసీఆర్ కు కొత్త పేరు ఇవ్వాలి కేసీఆర్ ఖాओ అన్న విధంగా కొత్త పేరు ఇవ్వాలి కేసీఆర్ మతలబ్ ఖాओ కమిషన్ రావ్ ఖాओ మిషన్ రావ్ ఓట్ల టైం దగ్గర పడే వరకు సెకండ్ ఓ నిమిషం లెక్క కాళ్లకు గిరికలు కట్టుకొని చక్కర్లు కొడుతుండ్రు పార్టీల పెద్ద లీడర్లంతా మన మల్కాజ్గిరి మల్లన్న హయత్ నగర్ తిరుమలన్న స్టేషన్ గన్పూర్ రాజన్న ఇంకా ఓ 2-3 ఉన్నారు వీళ్ళు ఏది మాట్లాడినా డాన్స్ చేసినా గుడికోయినా చెత్త ఊడిసినా ఆఫీసర్ అని అరుచుకున్నా ఎరైటీగా ఉంటుంది ఆరానికో 10 రోజులకో ఎవరో ఒకరు తీన్మార్లకు వచ్చేటోళ్ళు కానీ ఇప్పుడు 119 నియోజకవర్గాలల్లో 100 మంది మల్లన్నలు ఉన్నారు రాజన్నలు ఉన్నారు తిరుమలన్నలు ఉన్నారు ఎవరు కాళ్ళే సాటి ఇంకొకరు రాలేరు పోటీ ఎట్లొస్తాయో ఏమో ప్రచారం కోసం ఇట్లా కొత్త ఐడియాలు జోలే పట్టిందంటే ఖర్చు కోసం పైసలు అడుక్కుంటుండేమో అనుకునేరు ఓట్లే అడుగుతుండు ఎరైటీగా ధర్మపురి నుంచి నిలబడ్డ గీ అన్న పేరు నరేష్ నామినేషన్ వేస్తందుకు గుర్రం మీద వస్తే ఓట్లేమో ఇట్లా అడుగుతుండు వరెవ్వా మల్కాజ్గిరి బీజేపీ రామచంద్రరావు సార్ను చూడుండ్రి ముద్దుగా బట్టలు ఇస్త్రీ కొడుతుండు నకరేకల్ వీరేశం అన్న డోలు దంచుతున్నాడు పో అమ్మలక్కలతో కలిసి కోలాటం ఆడిండు వర్ధన్నపేట రమేష్ అన్న ఎల్లారెడ్డిలా ఏనుగు రవీందర్ రెడ్డి అన్న జోరుగా డాన్స్ చేసిండు కళాకారుల ఆటలకు ఇది చూడుండ్రి ఖైరతాబాద్ లా మన్నే గోవర్ధన్ అన్న ఎంత పెద్ద ఏనుగును తయారు చేపించిండో ఏనుగు బొమ్మను డీసీఎం ఎక్కిచ్చి గల్లీ తిప్పిండు ఇక పాలకుర్తిలా ఎర్రబెల్లి దయాకర్ అన్న శాపను పట్టిండ్రు నారాయణపేటల బీజేపీ పాండన్న చెరుకు రసం బిండి కార్యకర్తలకు కొబ్బరి బొండాలు కొట్టించిండు
జనగామ ముత్తిరెడ్డన్న బోనం ఎత్తుకొని కోలాటమాడిండు. ఇక వర్ధన్నపేటల జనసమితి దేవయ్య అగ్గిపెట్టె పట్టుకొని గుర్తును అందరికి చూపించిండు. బెల్లంపల్లిలా ఏను గుర్తుకే ఓటేయిండ్రని గడ్డం వినోద్ సార్కు జోరుగా ప్రచారం చేస్తుండు. ఇంకా ఎవరెవరు ఏమేం చేసిండ్రో మొత్తం చూడుండ్రి ఓ పారి. మా గల్లీలా ఒక అన్నకు అప్పు తీర్చేది ఉన్నదట. ఓ దోస్తు 100 రూపాయల మిత్తికి తిప్పుతుండట. మరి మొన్న అప్పు తీసుకున్న దోస్తు ఫోన్ చేసి అసలు మిత్తి మొత్తం కలిపి తెస్తా అన్నాడట. నీకు దండం పెడతా, ఇప్పుడు నా అప్పు తీర్చకు, మిత్తి తక్కువైనా సరే ఇప్పుడైతే నా అప్పు తీర్చకు, నీకు పుణ్యం ఉంటుంది అని ఒకటే బతిలాడిండట. ఏంది తీసుకున్న అప్పు తిరిగిస్తా అంటే వద్దన్నాడా? అంత ఎక్కువైనా ఆయనకు పైసలు అని అనుకునేరు. ఎన్నికల రూల్ నడుస్తుందమ్మా. బిడ్డ పెళ్లికి బంగారు కొంటాం, ఫ్లాట్ అమ్మిన పైకంతో భూమి కొంటాం, పాత బండ అమ్మేసి కొత్త కారు బేరం చేస్తాం అని నోట్ల కట్టలు పట్టుకొని తిరిగారు. ఉత్తగానే బుక్ అయిపోతారు. మళ్ళా పట్టుకుంటే పైసల కట్టలు, ముట్టుకుంటే మందు బాటలు. ఎలక్షన్ల సీజన్ సురువైనాక ఎంత పైకం పట్టుకున్రో తెలుసునా? 104 కోట్ల రూపాయలు దాటింది. 50,000 కంటే ఎక్కువ పైకం ఉన్నదనుకో దానికి రసీద్ చూపిస్తే ఏం లేదు, లేకుంటే మూటగట్టి పట్టుకపోవుడే. ఈ పైకం పలానా పద్దులు వచ్చినాయి అని కాగితాలు చూపిస్తే గప్పుడిస్తారు. మందు కూడా అంతే. మనిషికి 6 ఫుల్ బాటళ్ళు, డజన్ బీర్లు తీసుకుపోతే ఏం కాదు, కోటర్ ఎక్కువ కనబడ్డా కథమేగా. ఏడ మందాసన వచ్చినా ఇడిచిపెడతలేరు పోలీసోళ్ళు. లీడర్లు హామీలు ఎన్నిచ్చినా నోట్లు వంచుడు, కీసాలు ఇచ్చుడు జోరుంటది. అగో గాదందాలు బంద్ పెట్టిస్తందుకు గింత కష్టపడుతున్నట్టు. ఓట్ల టైం దగ్గర పడ్డది కాబట్టి ఇప్పుడు ఇంకింత జోరు పెంచుతుండొచ్చురు. వీళ్ళిట్లా పట్టుకుంటుండ్రనే కొందరు పేటిఎంల పైసలు వంచుతుర్రట. అటు కూడా ఓ నజరైంది సార్లు. అది కాదు కానీ దొంగలు ఏం చూసి డ్యూటీలకు ఎక్కేటోళ్ళు? ఏ ఇంటికి తాళం పెట్టింది, పలానా ఇంటోళ్ళు సీరియల్ చూసి ఎప్పుడు బజ్జుంటారు. ఆ గల్లీలో ఎన్ని కుక్కలు ఉంటాయి, తంబాల కరెంటు బుగ్గలు ఉన్నాయా లేవా, సెల్ ఫోన్ సిగ్నల్ లేని ఏరియా ఉంటే బెటర్. సీక్రెట్ కెమెరాలు చూసుకునుడు, కొందరైతే ముహూర్తాలు చూసి బయలుదేరుతారు. ఏంది పోలీసులు తిరిగితే ఎట్లనా? వాళ్ళు కుయ్యి నారణ కొట్టుకుంటూ వస్తారు కదా, ఆ మాత్రంగానే పెట్టరా దొంగలు. ఇప్పుడు మస్తు ఇకమతులు చేస్తున్నారు. ఇండ్లు, దుక్నాలు, బ్యాంకులు అయిపోయినాయి. ఇక గొర్రెల దొంగలు మోపైనరు. పట్నం శివార్లా ఏడేడ గొర్రెలను కాస్తున్నారు. ఏడ కట్టేసిండ్రో చూసుకొని రాత్రికి రాత్రి ఆటోలు వేసుకొచ్చి అల్కగా ఎత్తుకపోతున్నారు. అది కూడా ఏడ కాపలా లేకుంటే ఆడుకొచ్చి దోస్తున్నారు. కానీ పలానా చోట్ల గొర్రెల కాడ కాపలా లేదు అని వీళ్ళకెట్లా తెలుసు అని అంటారా? వాట్సాప్ ద్వారా గూగుల్ లొకేషన్ పంపిస్తారు. తర్వాత మళ్ళా లొకేషన్ ని బట్టి గూగుల్ మ్యాప్ తో వెహికల్ తీసుకుని వేరే అఫెండర్ అక్కడ వెళ్ళి అదన్నట్టు అంతా గూగుల్ అమ్మ పుణ్యమే. మొదలు వీళ్ళ గ్యాంగులో ఒకడు పోయి కాపలా ఉన్నరా లేరా అని చూస్తాడు. ఆ టెన్క మనోడున్న జాగను గూగుల్ మ్యాప్ లా ఇంకొకరికి వాట్సాప్ లా లొకేషన్ పంపిస్తాడు. ఆడది ఓపెన్ చేసుకొని చక్కగా గొర్రె మంద కాడికొచ్చి వేసుకొని పోతాడు. మొన్న గూగుల్ అమ్మతోని గుళ్ళకు సూటి పెడితే వీళ్ళు గొర్రెలకు సూటి పెట్టినన్నట్టు. టెక్నాలజీ వాడిట్లా తోపులున్నారు పో దొంగలు. ఒక్క నోట్ తయారు చేయాలంటే ఎంత కష్టమో తెలుసా? డిజైన్లు చేసేందుకే కొన్ని నెలలు పడుతుందట. గాంధీ తాత నవ్వు తగ్గద్దు, రంగు ఎక్కువ కావద్దు, నడిమిట్ల పలసటి తీగు ఉండాలి, 4వ సింహం బయటికి కనబడద్దు, కానీ కనబడని గుర్తులు ఉండాలి, నోట్లన్నీ ఒకటే సైజులు ఉండాలి, పెద్దసారి సంతకం బరాబర్ చెక్కాలి, అన్నీ 1కి 10 మాటల చెకింగ్ చేసి గప్పుడు అచ్చి పోసి బయటికి తెస్తారట. అంత మంచిగానే ఉన్నది కానీ కొత్త నోట్లు సూపర్, బందవస్తు తయారు చేసిర్రు, తడిసిన ఎండిన రంగు పోదు, కడక్ కడక్ అట్లనే ఉంటాయి అని చెప్పిరు కదా. కానీ అదంత ఉత్తకతేనట. 2 ఏళ్ల ఆడకానికే కొన్ని నోట్లు పనికి రాకుండా అవుతున్నాయట. పాతదానికంటే జరంత పలసగా ఉండే వరకు ఉత్తగానే మడత పడుతున్నాయట. నోట్లు లెక్క పెట్టే మిషన్ సెన్సార్లు కొత్త నోట్లను గుర్తుపడతలేవట. అంటే నోట్లు పతలా ఉండే వరకు ఉత్తగానే ఖరాబ్ అవుతున్నాయి అన్నట్టు. ఏటీఎం మిషన్ల జమాయిస్తందుకు కూడా సతాయిస్తున్నాయట కొన్ని నోట్లు. దబ్బ మార్కెట్లకు తేవాలని అత్తర బుత్తరాచి పోసిరేమో మరి. ఇదే ముచ్చట బ్యాంకులను అడిగితే అంత తొండి, ఆడోళ్ళు చీర కొంగుల మడుచుకుంటే మొగోళ్ళు మనిషి దోతలే చెక్కుకుంటే ఖరాబ్ కావా అని ఉల్టా క్వశ్చన్ చేస్తుర్రు. ఏందో ఏమో బొర్రి, నోట్ల రద్దుతో గీ లాభం జరిగిందనే ముచ్చట ఒక్కటన్నా బయటికి రాదాయే. ఏంటిరా రాజయ్య ఊకే ఫోన్ చేస్తున్నావు? మిత్తి అంటే ఏడికెళ్ళి తెచ్చి కట్టాలరా? నేను ఎవడేమన్నా నా కప్పు మిత్తుల మీద బతుకుతావు 6 మంది మిత్తుల మీద. నువ్వు నాకు మళ్ళా ఫోన్ చేయక చెప్తున్నావు చూడు. ఫోన్ తీసి నువ్వు బండకు కొట్టుకుంటా మళ్ళా ఏమనుకుంటున్నావు? అరే ఫోన్ వల్ల గుర్తున్నదేంద్రా? మళ్ళీ కొట్టలు ఎవడు కొంటాడు? ఉత్తరనేస్తుంది అనుకున్నావు నీకు ఫోను? అయినా ఫోన్ లెవెల్తో పంచాది పెట్టుకుంటున్నావు. అగో ఈ ఫోన్ కిందెత్తేసిన కూడా వస్తుంది చూడు. హలో ఏంది ఓటా? నేను ఎవరికేయా
అట్లనే మురిగిపోని ఏమైతున్నది కొంఫలు మునిగిపోతున్నాయి నేను వెయ్య ఓటు అరే ఓటు ఎటేస్తామంటే చెప్తే చెప్పు లేకుండా లేదు దానికి గంటగానే గట్టి కొర్రలారా అగో పొరి విదాయం వచ్చింది చూడిగా వరుతూనే ఉంటది నేను చూస్తేనైతే నా పనులు నేనే రాలగొట్టుకోబుద్ది అవుతున్నది ఇట్లా రాయి నుంచే ఇకారంలో ఒకారం వస్తున్నాను నాకు ఓ పొడా వాంతకి ఇట్లా వస్తుందా కొన్ని మంచి నీళ్ళు తాగురా నీ అమ్మ నీళ్ళ బాటిల్ ఉన్నది కదా తాగు ఏంటిది నన్ను నీళ్ళు తాగమంటావు నాకు నీళ్ళు తాగిపిస్తావు నువ్వు చెప్తేనే నాకు దూఫ్ అవుతుందా ఏమా ఇగో ఇది చిన్నరాయి కాదు ఇంకా పెద్ద రాయితోని ఇగో ఇట్లా వలుగుతాను నేను ఎత్తిపుచ్చ కూడా ఏమనుకుంటున్నావు మళ్ళా అయ్యో నీకేం పుట్టారా నీళ్ళ బాటిల్ గట్లాగా చేస్తేవి నీళ్ళ బాటలే కాదు ఇంట్లో ఇత్తడి బిందెలు కూడా సిత్తడి చేస్తా కత్తెర తీసుకొని నీ పాత చీరలు మొత్తం కటింగ్ చేసేస్తా ఏమనుకుంటున్నావు ఇప్పుడు కత్తెర ఉంటే నా కుతిక కూడా కత్తరించుకుంటుంది అమ్మా నా చీరలు ఏమన్నాయిరా నిన్ను నీ అంగిలైతే చెప్పుకుంటావా అట్లా అబ్బా నువ్వు నా కళ్ళ ముందర అసలే కనిపించక చెప్తున్నా చూడు మొత్తము ఇగో ఇట్లే మొత్తం లాగు అంగి మొత్తం చెప్పుకుంటా చూడు ఏమనుకుంటున్నావు వెళ్ళిపోతావా చివరస్తల కాడ కూర్చొని అడుగుతా ఇగో ఇలా చెట్టు ఉన్నది గుద్దుకుంటా వెళ్ళిపోయి వెళ్ళి చెప్తున్నా చూడు అయ్యో అట్లా బేవర్స్ లెక్కలు చేయకరా గాంగి చింపుకుంటున్నావేంద్రా వెళ్ళిపో అంటే ఎటు వెళ్ళిపోవాలో చెప్పు నేను చార్మినార్ కాడ చిల్లర చిక్కలు అమ్ముకపో నన్ను విలువక నన్ను తలవాకు కొట్టుకుంటా చూడు మళ్ళా కోపంలో కుతిక కోసుకుంటా చూడు ఏది దొరికితే దాంతో ఇట్లా మొత్తం అయ్యో ఏమైందిరా నీకు గట్ల కోపం తెచ్చుకుంటున్నావు కోపం తెచ్చుకోక సేడు జరా నేను చేతున్నా ఏ వ్యాపారం చేసి ఎడదండలు చేసి ఎవరిని మోసం చేసి ఎంత ఫైకమెంట్ చేసినా నేను నువ్వు ఏమనుకుంటున్నావా మన చూడు మళ్ళా అగ్గగ్గగ్గో ఇట్లా చేస్తున్నావు ఏంద్రా నేనేమన్నా ముచ్చట తెమ్మంటా ఇట్లా చేస్తున్నావు కదా పొమ్మనకుంటా పొగబెట్టినట్టు చేస్తున్నావు పో చార్మినార్ మీరు చివరస్తలా ఒకడు కత్తి తీసుకొని కస్సి వేసేస్తుంటే పోలీసులే బుగులు పట్టిండ్రు ఒక కత్తి నాకు నేనే వేసేసుకుంటా నువ్వెందుకు ఓడుచుకుంటావురా అసలు ఏంది నా మీద నీ పెత్తన నాకు తెలియక అడుగుతా కూటమి గెలిస్తానంత ఆంధ్రబాబు సార్ పెత్తనమేనంత ఉత్తమ్ సార్ అయితే 50,000 రూపాయలు ఇంటికి రాయిస్తానంట డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంట మళ్ళా ఒకే దరఖాస్తు పెట్టుకొని అమరావతి పోయి చంద్రాల సార్ తన సంతకం పెట్టించుకోవచ్చుకో నన్ను పెత్తనమంటానంటావు సరే తీదన్నా చెప్పురా కమలం పువ్వు గుర్తు అమిత్ షా సార్ తెలంగాణలో తిరగబట్టే కదా ఆయన ఏమంటున్నాడో తెలుసుకో అమిత్ షా సారా ఆదిలాబాద్ లో మీటింగ్ పెట్టి నెత్తి మీద నెమలికలు పెట్టుకొని మస్తు నాగేండు నన్ను నెత్తి మీద తాటాకులు పెట్టుకోమంటున్నావా ఏది అడిగినా నువ్వు కోపంతోనే చెప్తున్నావు అంతా ఆగమాగం చేస్తున్నావు ఏమైందో ఏమో నీకు ఓ అబ్బా ఇప్పుడు గుర్తుపట్టినావు నువ్వు నాకు రాత్రి మొత్తానికే నిద్ర లేదు రాత్రిలో నిద్ర లేకుంటేనంట మస్తు కోపం వస్తుందంట శాస్త్రవేత్తలే చెప్పిండు సర్ఫేలు చేసి నాకు మస్తు కోపం ఎక్కువైంది ఓగో కోపం రాకుండా ఉండాలంటే మంచిగా పండ్లు ఫలాలు తీసుకోవాలట మళ్ళీ జల్దీన నిద్రపోవాలట ఓ మంచి సలాలు ఇస్తున్నావు నేను పండ్ల ఫలాలు కొనుక్కొని అప్పుల ఫలాలు అయితే పండుగల వాటి రోడ్డు మీద తిరుగుతుంటే చూసి పక్క నగురమంటాను చూస్తున్నావా ఓయమ్మ పొద్దుగాల నిద్రపోవు నేను చెప్పినట్టు చెయ్యవు మళ్ళీ నీ కోపం ఎట్లా తక్కువ అయితే చెప్పు మరి ఈ ఫోన్ నువ్వు బండకు కొట్టిన మళ్ళీ వస్తూనే ఉన్నది హలో ఏంటిర్రా నేను ఓటు చేస్తే గెలుస్తారు నెత్తిగిట ఖరాబ్ అయిందా మళ్ళా చేస్తున్నావు నీ ఎవర్రా నువ్వు ఏ సర్కార్ గెలిస్తా నాకెందుకురా నువ్వు ఇట్లనే మాట్లాడినావు అనుకో ఈల ఫీట తీసుకొని ఈఫ్ కోసుకుంటా మళ్ళీ ఏమనుకుంటున్నావు ఏమో ఆగురా నాయన నీకు దండం పెడతా నేనే పోతా కానీ చూసిన రానుల్లో కోపం ఉంటే మనసు ఎట్లుంటాడో నిమ్మలంగానే ఉండాలి మనం ఇప్పుడు గిరాకీ లేదని ఎవ్వలన్న టీవీల వల్ల కొట్టుకుంటారా ఎవ్వరు కొంటలేరని ఫోన్లను ఫిరిగిస్తారా రేట్లు తగ్గినాయని బంగారం బయటేస్తారా టికెట్లు మిలిగినాయని గాలి మోటార్ల పుక్కడికి ఎక్కించుకుంటారా ఇంట్లో ఏది ఉన్నా లేకున్నా కాలం ఎలా తీయచ్చు అట్లా నీళ్ళేం వారేసుకోరు ఫ్రీగా పంచిపెట్టరు కానీ రేట్లు లేవని ఎవరు కొంటలేరని పంటను పారవోస్తారు రైతు వస్తువుకి ఇచ్చే విలువ రైతు పండించే పంటలకు లేదు మరి అందుకే ఏళ్ళకేళ్ళు ఇంకా పోరాటం చేస్తూనే ఉండు లోన్లు మాఫీ చేయాలి పంటలకు రేటు కట్టియాలి అని మల్లోపారి జంగులేపిండ్రు రైతన్నలు 5 రాష్ట్రాల నుంచి 10,000 మంది రైతులు కలిసి ఢిల్లీ గల్లీలల్లో జులూస్ తీసిండ్రిట్లా రాత్రికి రామ్లీలా మైదానం నుండి పొద్దుగాల పార్లమెంట్ కు ర్యాలీ తీస్తారు వచ్చే పార్లమెంట్ మీటింగ్ లా రైతు డిమాండ్లను తీరుస్తందుకు బిల్లు పెట్టాలని కోరుతున్నట్టు
వీళ్ళ పోరాటానికి మద్రాస్ రైతన్నలు కూడా తోడైనరు. ఎరైటీగా ఇట్లా నిరసన చేసిండ్రు. మున్పు 100 రోజులు జంతర్ మంతర్ దగ్గర ఇట్లనే ధర్నా చేసిరి. అయినా కూడా ఏం ఫాయిదా లేకుంటైంది. ఇప్పుడు మళ్ళోసారి కొట్లాడుతున్నారు. మొన్న మధ్యప్రదేశ్ రైతులు కూడా బొంబాయి తొవ్వబట్టి నిరసనలే చేసిరి. దేశంలో ఇంకెన్ని ధర్నాలు నడకయాత్రలు చేస్తే రైతులను పట్టించుకుంటారు పోన్రి. ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతోనే నేను మళ్ళా కలుస్తా. టటా.